హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన అనలిసిస్ అయితే తెలుసుకుంటే ఈరోజు డబుల్ హ్యాట్రిక్స్గా మనం చెప్పొచ్చు. జీటీ వర్సెస్ ఢిల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. మరి ఈ వీడియోలో ఎక్కడ జరుగుద్ది, హెడ్ రికార్డ్స్ ఏంటి, ప్లేయింగ్ లెవెల్ ఏంటి, బలబల్ ఏంటి, మరి ఎవరు విన్నింగ్ టైం మరి ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం అయితే చూద్దాం. అయితే హెడ్ రికార్డ్ చూసుకున్న 5 మ్యాచ్లు అనేది జరిగితే 3 మ్యాచ్లకే పరిమితమైంది. ఇక్కడ ఢిల్లీ 2 మ్యాచ్లకే పరిమితమైంది. జీటీ మొత్తం మీద ఇక్కడ అడ్వాంటేజ్ డీసీకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మరి ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మాత్రం మరి 2-2 కూడా డీసీ గెలిచిందని చెప్పచ్చు. మరి ఎక్కడంటే ఆంధ్రబాద్ స్టేడియంలో అయితే జరుగుతుంది. జీటీకి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పచ్చు. చాలా పెద్ద గ్రౌండ్. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ మరి బ్యాటింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే బౌలింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది, ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పటి వరకు కూడా 3 మ్యాచ్లు ఇక్కడ జరిగితే మట్టు అని ప్లస్సే నమోదైంది. ఎవరైతే చేసింగ్ అనేది చేశారో వాళ్ళు చాలా కష్టంగా ఉంది అనేది మనం చెప్పచ్చు, చేయలేకపోయారు అనేది మనం చెప్పచ్చు. కానీ ఇక్కడ క్లియర్ కట్ట మనం అయితే చూడబోతున్నాం. 200+ కానీ వచ్చిందంటే చేయలేము అనేది అయితే ఇక్కడ స్పష్టంగా మనం అర్థమవుతుంది. గత 3 మ్యాచ్లు ఇక్కడ జరిగిన స్కోర్స్ కానీ టాస్ వేసే విధానంలో కానీ చాలా వరకు కూడా చాలా కఠినంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. టాస్ అనేది మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే ముందు అయితే చూడాలి. మరి ఇక్కడ మరి ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఏంటంటే అంత ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కింద మరి టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, ఆ టెలిగ్రామ్ లింక్ అనేది వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి 100 లైక్స్ అనేది ఉంటుంది. టార్గెట్ అనేది దాటిస్తే చాలా ఎందుకంటే నాకు సపోర్టింగ్ అనేది ఉంటుంది. మరి ప్లేయింగ్ లెవెల్ అనేది చూసుకుంటే జీటీ అయితే వచ్చేస్తే జీటీ స్పష్టంగా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. మరి ఫిలిప్స్ గాయంతో మరో ప్లేయర్ని మరి తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ ఓపెనర్ విషయం చూసుకుని సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ వీళ్ళిద్దరు కూడా అవుట్ చేస్తే చాలా వరకు ఒకళ్ళ ఫెయిర్ అయితే మరొకరు అనేది తయారైతే అవుతున్నారని మనం చెప్పచ్చు. అటు బట్లర్ విషయంలో కానీ చాలా ఎక్సలెంట్గా మరి అయితే రాణిస్తున్నారు. రూదర్ఫర్డ్ విషయంలో కానీ చాలా ఎక్సలెంట్గా మరి అయితే రాణిస్తున్నారు. గత మ్యాచ్లో మా జీటీ విషయంలో అయితే 60 మరి చేయడం కూడా జరిగింది. 56 అనేది గత మ్యాచ్లో అయితే సాయి కిషన్ కూడా చేయడం జరిగింది. అంటే ఓపెనర్ విషయంలో అయితే చాలా స్పష్టంగా మనం అయితే తెలుసుకోవచ్చు. చాలా భారీ స్కోర్ అయితే నమోదవుతుంది. శుభ ఆరంభాన్ని అయితే ఇస్తున్నారు అనేది మనం స్పష్టంగా మనం చెప్పచ్చు. అటు తేవాతి కానీ షారుఖ్ ఖాన్ విషయంలో అయితే ఫామ్లో అయితే లేడు. బౌలింగ్లో అయితే చాలా వరకు చాలా గుడ్ ఫామ్ అని చెప్పచ్చు. అటు ప్రజిత్ కృష్ణ నుండి కానీ సిరాజ్ నుండి కానీ సిరాజ్ అయితే ఎక్కువగా రన్స్ అందించాడు మన మ్యాచ్లో. ప్రజిత్ కృష్ణ నుండి అయితే రెండు వికెట్స్ అనేది తీయడం కూడా జరిగింది. సుందర్ విషయంలో చాలా ఎక్సలెంట్గా మరి అయితే రాణిస్తున్నాడు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అని అయితే మనం అయితే చెప్పాలి. మొత్తం మీద ఇక్కడ జీటీ అయితే చాలా బలంగా అయితే ఉంది, ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పాలి. బట్ డీసీ అయితే ఒకరి ఫేర్ అయితే మరొక ఫేర్ అయితే మరొకరు. మొన్నటిసారి మ్యాచ్ అయితే మరి శర్మ అనేది సక్సెస్ అనేది సాధించాడు. గత మ్యాచ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ అనేది సక్సెస్ అనేది సాధించాడు. మరొక గత మ్యాచ్లో చూసుకుంటే సెర్ఫిసన్ అయితే బాగానే రాణించాడని చెప్పచ్చు. బౌలింగ్లో చూసుకున్న అక్షర్ కానీ మరి ఇటు స్టార్క్ కానీ మరి కుల్దీప్ యాదవ్ కానీ చాలా ఎక్సలెంట్గా మరి అయితే రాణిస్తుందని చెప్పచ్చు. మరి ఇలా చూసుకున్న ఫ్రిడ్జ్ నుండి కానీ డూప్లెక్సెస్ నుండి కానీ మంచి ఫామ్ అనేది మనమైతే చెప్పాలి. కానీ ఒకటి నాకు తెలిసినంతవరకు కూడా ఢిల్లీ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఖచ్చితంగా సరే సెమీఫైనల్లో అయితే అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇలా చూసుకున్నా సరే స్టార్క్ నుండి కానీ మరి మోహిత్ శర్మ నుండి కానీ మోహిత్ ఖాన్ నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. మరి బౌలింగ్లో అయితే విజృంభించే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందని చెప్పచ్చు. మరి వీరి జట్లకి చూసుకున్నా 50-50% ఉన్నా సరే బలబలలో అయితే మరి ఇక్కడ ప్రిడిక్షన్ మీటర్ చూసుకున్న 55% జీటీకి ఎక్కువగా ఉంది ఛాన్స్ అనేది. మరి 45% అనేది డీసీకి అయితే ఉంటుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫస్ట్ స్థానానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా సరే మంచి పోటీ ఉండే ఛాన్స్ అయితే ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ ఆర్ఆర్ వర్సెస్ లక్నోకి అయితే జరగబోతుంది. ఆర్ఆర్ వర్సెస్ లక్నో వచ్చేసి
ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కూడా ఎల్ఎస్జి అనేది గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. ఆర్ఆర్ అయితే గడికి ఫెయిల్ అయితే వస్తున్నారు. చాలా వరకు కూడా బ్యాటింగ్లో మరి మెయిన్ బ్యాటింగ్లో అయితే కొంతవరకు కూడా పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చినా సరే బౌలింగ్లో పూర్తిగా ఫెయిల్ అయితే అవుతున్నారు ఆర్ఆర్ అయితే. మరి ఎవరు గెలుస్తారు అంటే చూడాలి. మరి ఈ డిఫెన్స్ గమ్మ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ భాషలో తప్పనిసరిగా